ఎట్లుందంటే అరిటాకులోకి వచ్చింది సార్, మీకు గడవడకు వచ్చిందా, ఊరు మంది వచ్చి చూసారు దీన్ని. కానీ చాలా తారిపోయారు మంది కడవనికి వచ్చినాడు కూడా. అంతా ఆశ్చర్యం అయిపోయారు. అది బజ్జోడుకు ఈ పిల్లగానికి పెట్టించిన 2 ఎకరాలు అన్నారు. మన ఎత్తు పత్తిలో నువ్వు చూస్తున్నాడు, గీనున్నది ఈ రోడ్. మీరు ఎన్ని బ్యాగులు వాడారు ఇప్పుడు వరకు మొత్తం? నేను 14 వాడినది. 14 బ్యాగులు 14 ఎకరాలకు వేసిండు. ఇది ఇంత ల్యాండ్ 7 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు. అచ్చా అచ్చా అచ్చా. 5 ఎకరాలు అంటే ఆడలేదా? ఆడ 7 ఎకరాలకు ఒక లేదు, 8 ఎకరాలు. 8 ఎకరాలకు 14 బ్యాగులు వేసినారు. భూరత్న. మీకు ఏం తేడా అనిపించింది? ఏం తేడా లేదు, నాకు మంచి వర్షాధారంతో లేదు. పంట అయితే మాత్రం ఇది చెట్టు ఉండకుండే వర్షం పడి ఉంటుంది. ఇప్పుడు భూరత్నం వల్ల మీకు ఉపయోగం ఏమనిపించింది అంటున్నా? మాకు దిగుబడి అయితే మంచిగా వస్తుంది అనిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు మిగతా ఇంతకు ముందు ఎన్నో రకాల ఎరువులు వేసి ఉంటారు కదా, దానికి దీనికి తేడా ఏంది? చాలా తేడా. ఎట్లా సార్? ఇది ఎట్లా అంటే ఎండ కవరిస్తుంది. ఇంకొకటి దీని ఆహారం కూడా పదార్థాలు మంచిగా ఉన్నాయి. దీనికి బలం కూడా మంచిగా పీల్చుకుంటుంది చెట్టుకు. ఇంకోటి కెమికల్ కూడా ఉన్నట్లుంది దీనికి. అన్ని పురుగు కూడా కాదు దీనివల్ల. ఇక్కడ ఒక పురుగు కూడా కాలేదు మా దగ్గర. ఇది వేసింది మందు లేదు. ఈ గూడలు కూడా చూడు ఇంత మీదకి వచ్చినాయి. కానీ ఇది ఎట్లున్నా చూడు, ఒకటి ఏం మీకు విషయం లేదు ఇంట్లో. ఇంత మీద దాకా వచ్చిందంటే లెక్క పెట్టుకో. ఇది చూడు ఇంత మీదకి వచ్చింది చూడు. ఇంకోటి మాకైతే మంచిగా అనిపించింది సార్. నేను అప్పుడు చెప్పిన ప్రతాప్ రెడ్డికి, చూడు ప్రతాప్ రెడ్డి మొత్తం చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పించండి, నీరేవా లేకుంటే చాలా వాడుతున్నారు మా ఊళ్ళో. ముందడికి ఎవడు ఒక్క దీని పేరు గుర్తుందా మీకు? భూరత్న మరి అన్ని అంటే రాసి పెట్టినవి ఉన్నాయి అనుకో. మీ పేరు? మా పేరు విఠల్ రెడ్డి, టి విఠల్ రెడ్డి అంటే. విఠల్ రెడ్డి. అయితే దీన్ని చూసి మా గ్రామం తుమ్మన్పల్లి, ప్రతాప్ రెడ్డి ఊరి. ఏ జిల్లాకు వస్తుంది? ఇది మెదక్ జిల్లాకు వస్తుంది. మెదక్ జిల్లాకు మండల చారా సంఘం తాలూకా. అంటే ఈ పంట చాలా దిగుబడి వస్తుండే సార్ ఈ సంవత్సరం. ముందరికి ఒక్కడికి ఇట్లా మందు వాడకూడదు, చాలా టెన్షన్ మందు. నేను ఒప్పుకుంటూ కూడా నీవు ఇంకా చూస్తున్నాడు, మొత్తం ఊరు మంది పోయి చూసి వచ్చాడు దాన్ని. అది కదలేదు, అది జాగడిచింది. దీనికన్నా మంచిది జర సల్వది. ఇప్పుడు ఎట్లుంది ఉన్నాడు, ఈయన దాకా వచ్చింది. అది ఇంకా దీనికంటే ఇంకా బాగుంది. ఓ చాలా నీ ఎత్తు వీడికి ఉన్నది, గీనున్నది గిడ చూపిస్తున్నాడు. రోడతో ఉందా అంటే ఇంత 2 నెలల నుంచి వర్షం లేకపోయినా 2 నెలల మీద అవుతున్నది సార్. ఈ పూత పింద ఏం రాలకుండా మొత్తం ఇక్కడ చూడు. అవును, ఇప్పుడు దీనికి ఇంతకే చూడు, ఒక్క పిందె కూడా రాలేదు. పిందె రాలేదు, పిందె పైన మచ్చలు లేవు. తర్వాత పచ్చ పురుగు, లద్దె పురుగు ఏం లేదు ఇప్పటి వరకు. అంటే బీటీ ప్రభావం ఉంటుంది. ఓకే, మనకు తెగుళ్ళు కానీ బీటీ ప్రభావం కాదు సారు. బీటీ ప్రభావం అంటే ఇదే బీటీ వేసారు కదా మా అన్నోడు. వాళ్ళతో పురుగు, పేను, తేడా అన్నీ వచ్చేసి ఇప్పుడు ఆనే. ఇప్పుడు మా అన్నోళ్ళది ఇది, ఈ ల్యాండ్ నాది. అక్కడ ఉన్న చూడు ఒక మక్క కాడ, అక్కడ ల్యాండ్ వాడది మా అన్నోళ్ళది. మన దానికి పేను బంక రాలేదు, ఒక పురుగు రాలేదు. వాళ్ళకి అందరితో వచ్చింది కానీ మనకి ఏం రాలేదు. నువ్వు చూడు, నువ్వు అప్పుడు వేసిన టైంలో వచ్చుంటే సారు నువ్వే ఆశ్చర్యం అవుతుంది. 2 నెలలు వేసేది, 2 నెలల మీద అయింది. వర్షాలు లేవు. వర్షాలు లేకపోయినా ఇట్లా ఉంది. అప్పుడు మేము పెట్టినప్పుడు ఏముండే సార్. ఈ నమన కాసేది మొత్తం. ఇక్కడ చూడు మీరు, ఈ నమన కాసేది తట్టుకోలేక చెట్టు అడ్డం పడుతుంది, బరువుకు తట్టుకోలేక. అది నీళ్ళు పోసినామమ్మ, మేము నీళ్ళు తెచ్చుకుంటాం చూడు. ఈ చెట్లకు నీళ్ళు పోసినాం చూడు, చూస్తామని. ఈ చెట్లకు కడవలో తెచ్చుకుంటాం కదా తాగానికి. వచ్చినప్పుడు నీళ్ళు పోసి అంటే ఎట్లుంటది, ఒకవేళ వాటర్ ఉంటే మా పొలం ఎట్లుండేది? విపరీతం పత్తి అవుతుంది. అదే ఎట్లుండేది చూద్దామని చెప్పేసి మీరు కడవ నీళ్ళు పోసిండ్రు. దీని ఐడియా చూస్తామని. ఇప్పుడు కనబడికి వచ్చినది ఇట్లా ఏం సార్. ఇప్పుడు ఇది నేను చెప్తున్నా మీకు, ఇది ఎట్లుందంటే దీని వాతావరణం ఎట్లుంటుందని ఎక్కైనా నీళ్ళు అట్లా. ఓకే, గుడ్. దీనికి